హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నాం ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా వన్ స్మాల్ రిక్వెస్ట్ వచ్చేసి, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. సో దయచేసి నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో మ్యాటర్ ఏంటంటే, ఇది జస్ట్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఒక 10 ఆ టైం వరకు అనుకోండి, 10 to 11 వరకు అనమాట. జస్ట్ మార్నింగ్ మా రొటీన్ వ్లాగ్ అయితే షూట్ చేశాను. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే నేను చేసే పని ఏదైనా ఉంటే ఇదా అండి. ఫస్ట్ ఇల్లంతా మొత్తం వాటర్ వేయడం, క్లీన్ చేయడం, బయటంతా ఊడ్చడం. అమ్మ ఏమో నీళ్ళు చల్లేస్తాను అనమాట. బయటంతా మొత్తం కూడా మా అమ్మ నీళ్ళు చల్లగానే నేను ఏదైనా ముగ్గులు పెట్టేస్తాను అనమాట. నాకైతే ఇట్లా చాలా బాగా ఇష్టం. డైలీ రోజు ఇలా లేచి మేము ముగ్గు అయితే పెడుతూ ఉంటాం కంపల్సరీ అనమాట. అది ఎందుకంటే మెయిన్ రోడ్ మీద ఉంటాం కదా ఫ్రెండ్స్. సో అందుకనేసి కంపల్సరీ డైలీ ఒక ముగ్గు అయితే పెడతాం అనమాట. బట్ డైలీ మాత్రం ఇలా మొత్తం వాటర్ అయితే వేసి ఏం ఊడవను. మండే ఒకటి, ఫ్రైడే ఒకటి, సాటర్డే అనమాట. ఈ 3 days అయితే కంటిన్యూగా చేసుకుంటాము. ఇంటి దగ్గర అయితే కనుక మేము కంపల్సరీ చేసుకుంటాము. ఎలాగో చేస్తున్నా కదా, మీతో కూడా షేర్ చేద్దాం, చాలా బాగుంటుంది అనిపించింది. ఇంకెందుకంటే నేను ఇంట్లోంచి బయట ఎక్కడికి వెళ్ళడానికి నాకు అవ్వదు పిల్లలతోటి. ఎందుకంటే వాళ్ళని రెడీ చేయడం, స్కూల్ పంపించడం, పొద్దున్న లేచి పనులు చేసుకోవడం, వాళ్ళ బాక్సులు అంట ఇవే సరిపోతాయి అనమాట. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఏంటంటే కనుక కొంచెం స్టిచ్చింగ్ చేసేవి ఏమైనా ఉంటే కనుక బ్లౌజులు ఇలాంటివి ఉన్నప్పుడు కుట్టుకుంటున్నాను అనమాట. అంటే రెగ్యులర్గా అని చెప్పాను కానీ నాకు డైలీ అని కాదు, కానీ అప్పుడప్పుడు ఒక బ్లౌజు 2 బ్లౌజులు ఇలా అయితే స్టిచ్చింగ్ కోసం వస్తున్నాయి అనమాట. వాటి కోసం నేను చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. ఇంకా లేదు అంటే శారీస్ కోసం ఎవరైనా వచ్చినప్పుడు నాకు అట్లా టైం అయితే అయిపోతుంటుంది. అందుకనేసి ఇంకా బయట ఎక్కడికి వెళ్ళి మంచి మంచి వ్లాగ్స్ చేయడానికి అయితే నాకు అవ్వట్లేదు. బట్ మ్యాక్సిమం నేను ట్రై చేద్దామని అనుకుంటాను. బయటకు వెళ్ళాలి, ఏదైనా ఒక మంచి వీడియో షూట్ చేయాలి, మీతో కూడా షేర్ చేయాలనిపిస్తుంది. బట్ కాకపోతే ఈ మధ్య ఏంటంటే నాకు ఇంట్లోనే సరిపోతుంది. ఇంకా సరే ఇంక ఇంట్లోనే ఉంటున్నాం కదా, బయట ఎక్కడ వెళ్ళడానికి అవ్వట్లేదు. సరే ఇంట్లో వ్లాగ్స్ షూట్ చేద్దాం అనిపించింది. ఇంక ఇప్పటి నుంచి ఏంటంటే కనుక మ్యాక్సిమం డేలో ఏదో ఒక టైంలో నేను చేసే రొటీన్ అయితే కనుక మీతో షేర్ చేస్తూ ఉంటాను. కంపల్సరీ ఒక వీడియో షేర్ చేస్తాను. ఎప్పుడైనా మా పొలం దగ్గరికి అలా వెళ్ళినప్పుడు అక్కడ కూడా షేర్ చేస్తాను అనమాట వీడియోస్ అయితే కనుక. బట్ మొత్తానికి వచ్చేసి వీడియో అయితే కంటిన్యూగా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇక్కడ వ్లాగ్ ఏంటంటే కనుక చూసారా, మొత్తం వచ్చేసి అంతా అయితే నీట్గా ఊడ్చేసాను అనమాట. ఊడ్చేసుకున్న తర్వాత స్టెప్స్ అన్నీ మొత్తం నీట్గా తేమ అంతా ఏం లేకుండా శుభ్రంగా ఊడ్చేసుకొని ముగ్గులు పెట్టేశాను అనమాట. ముగ్గులు పెట్టిన తర్వాత కూడా ఏంటంటే మా వరుణ్ని, వెన్స్కని ఇద్దరిని స్కూల్కి రెడీ చేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించేశాను అనమాట. అదంతా కూడా వ్లాగ్ షూట్ చేశాను. అండ్ అలాగే ఈవినింగ్ టైంలో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఒక చిన్న క్లిప్ తీసాను అనమాట. హోంవర్క్ రాసేవి అన్నీ మొత్తం కూడా వీడియో ఎండింగ్లో ఉంటాయి. వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం మీ సైడ్ నుంచి నా కోసం ఒక్క చిన్న లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కూడా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వలన మన వీడియో, నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుంది అనమాట. సో దయచేసి ఆ చిన్న హెల్ప్ అయితే చేయండి అబ్బా. మీ సైడ్ నుంచి నేను ఇంకేది కోరుకోను. నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు మనకైతే కనుక చాలామంది చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు ఇలానే యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా నాకు ఇంట్లో తప్ప ఎక్కడ పెట్టడానికి అవ్వట్లేదు. మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను బయట వ్లాగ్స్ కూడా చేయడానికి అవుతుంది అంటే, లేదు అంటే కనుక ఇంట్లోనే కంటిన్యూగా రెగ్యులర్గా రోజు ఒక వ్లాగ్ అయితే నేను చేసే పనులతోనే ఏదో ఒక టైం కేటాయిస్తాను అనమాట యూట్యూబ్ కోసం కూడా. ఇక్కడైతే కనుక మా వరుణ్ కన్నా నేను స్కూల్కి అయితే రెడీ చేశాను అనమాట. మార్నింగ్ టైంలో హోంవర్క్ అయితే చేయిస్తున్నాను. ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫ్రైడే రోజు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. నేను దగ్గర ఆ రోజు ఏంటంటే మా వరుణ్కి కొంచెం ఫీవర్ తగ్గింది అనమాట. అప్పుడు కొంచెం హోంవర్క్ పెండింగ్ ఉండే, ఆ పెండింగ్ హోంవర్క్ అయితే కంప్లీట్ చేయించాను. తర్వాత స్కూల్కి అయితే రెడీ చేశాను అనమాట. ఆ రోజు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ హోంవర్క్ ఉండే, అది కూడా ఈవినింగే చేయించేసేసాను అనమాట. అంతా మొత్తం కూడా వ్లాగ్ అయితే షూట్ చేశాను. వెన్స్కా వరుణ్ గాడు రైటింగ్ మామూలుగా ఉండదు. ఇందులో వింత ఏమైనా ఉందంటే మా నక్షత్ర అనమాట. మా నక్షత్ర లాస్ట్లో వీడియోలో బాబా ఏమైనా రాసింది హోంవర్క్, అసలు వీళ్ళిద్దరిని మించి హోంవర్క్ రాసింది మా నక్షత్రమ్మ. స్కూల్ పోయినా కూడా హోంవర్క్ రాసింది. అది నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది మా గుండు దాంతో. అది కూడా చూడండి, మిస్ అవ్వకుండా, చాలా బాగుంటుంది. మా వరుణ్కి హోంవర్క్ చెప్పడానికి ఎంతమందిని కష్టపడాలి తెలుసా? మా నాన్న, నేను ఇంతమందిని కష్టపడతా కానీ వాడు హోంవర్క్ రాయలేదన్నమాట.
కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే వీడు అస్సలు చదువు మీద వీనికి ఇంట్రెస్టే లేదు. ఏమంటే కొంచెం ఇంకా దగ్గరుండి చూసుకోవాలి తప్ప వీడిని అస్సలు మాట వినడు. బాబోయ్ ఎంత అల్లరి చేస్తాడో మా వరుణ్, చాలా మొండిగా చేస్తాడు. కానీ ఏం చేద్దాం, ఇదేమో రాత్రి రాసేసింది కూర్చొని హోంవర్క్ మొత్తం కూడా, ఏం బ్యాలెన్స్ పెట్టుకోకుండా పెండింగ్ పెట్టుకోకుండా పిల్ల మంచిగా రాసుకునింది. బ్యాగ్ తీసుకొని ఇంకా బ్యాగ్ రాలేదు కదా, టైం ఉందనేసి హోంవర్క్ రాయాలి ఫస్ట్ అనేసి ఇద్దరిని మంచిగా రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేసామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మన బ్లాగ్ అనేది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఓకే, మొత్తానికి వచ్చేసి సాయంత్రం 4:30 అట్లా ఇంత టైం అయితే కనుక ఆ టైంకి అయితే ఇద్దరు ఇంటికి వచ్చేసారనమాట. వీళ్ళు చూసారా ఇంటికి వచ్చేసరికి ఎలా ఉన్నారో. మా ఫ్రెండ్స్కి అయితే నిజంగా ఫ్రెండ్స్ నాకైతే ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా. ఆ రోజు వ్యాన్ దిగింది, వ్యాన్ దిగంగానే పెద్దమ్మ నడిచింది. నేను దబ్బగిన బయటకు చూసి పరిగెత్తుకుంటూ వస్తా ఇద్దరు వ్యాన్ దిగి. ఎవరబ్బా ఇంతలా నడుస్తాను అనుకున్నా నేను. ఫ్రెండ్స్గానే పెద్దమ్మ అనుకుంటూ వ్యాన్ దిగి వచ్చింది. మొత్తానికి వచ్చేసి ఇంక ఇద్దరు ఇంట్లోకి అయితే వచ్చేసారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బ్యాగులు బుక్కులు అన్నీ ఒక పక్కన పెట్టుకొని ఇద్దరు మంచిగా డ్రెస్ చేంజ్లు చేసుకొని కూర్చొని హోంవర్క్స్ రాశారనమాట. ఇక్కడ ఏంటంటే టీవీలో సాంగ్స్ పెట్టాను, నేను చూసుకోలేదు. అది మొత్తం కాపీరైట్ వస్తుందేమో అనేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇది చూసారు ఎలా ఉందో, జుట్టు మొత్తం చింపిరిగా చేసుకుంది. స్కూల్ నుంచి వచ్చేసరికి ఎవరో జుట్టు పట్టుకొని తన్నట్టు ఉంది జుట్టు అంతా. ఏం పూసినది పప్పు షారు అన్నీ పాపనా, ఏం కాదులే పప్పులు షారు లేసి ఉతికినారా దీనిలోని. ఊడిపోయిందిలే, ఉతుకుతా అన్నీ ఉతికి మళ్ళీ పొద్దున ఇచ్చా. ఇప్పుడు బట్టలు ఇప్పు, డ్రెస్ ఇప్పు. సరే రాయ్ హోంవర్క్ రాయ్. ఏది చూపెట్టు, ఎట్లా రాసినావు? ఇక్కడ మిస్ అయిన చూడు లెటర్. ఇక్కడ ఎస్సేది ఆడ ఎస్ రాయాలి, అది లెక్క. బో ఈరోజు బాగా రాసినవే నీట్గా. అట్లా రాచంటే వచ్చంటాయి అన్నీ. అది రాయ్. ఊరాయ్ పూజ నువ్వులేమా, పక్కలే నువ్వులే, పక్క వాళ్ళు రాసుకొని అంతేలే. 2 7 7 ఏంది ఇది, ఇదేంది ఇది? 2 7 7 277. అది అంతే. ఊరాయ్ కబకిన్ రాయ్. చూడు అన్ని మిస్టేకులు రాసినావు, మళ్ళీ మీ మిస్ మొత్తం కొట్టేసింది చూడు. దగ్గర కూర్చొని కూడా మిస్టేకులు రాసావు నువ్వు. అక్కడ కామా పెట్టు. అది మా వరుణ్ గారు చిన్న మాట్లాడతారు అంతే, గట్టిగా అడిస్తే తప్ప వాడు హోంవర్క్ అనమాట. సో వాని కోసం అనేసి కొంచెం తప్పదు. నేను ఇంకా ఇంటికి వచ్చాను చెప్తే అస్సలు మాట్లాడుకొని ఎందుకంటే చిన్నగా చెప్తే మాట వినడు అనమాట. గట్టిగా అరిస్తే రాయడు వాడంతే. బడికి అన్నని పొద్దున నీకెందుకు టెన్షన్ పడతావు? మీరు హోంవర్క్ రాయండి. ఇల్లంతా ఇంటికి వచ్చినారు, ఇల్లు చూసినారా? ఎవరి ఇల్లు ఇంత దారుణంగా ఉండదు, మా ఇల్లు తప్ప. పొద్దున్నే మొత్తం ఇల్లంతా నీట్గా సర్దినా. నేనేమో బ్లౌజ్ కుడుతున్నా మిషన్ మీద. వీళ్ళ కొద్దీ వీళ్ళు ఇల్లంతా గందర చేసి పడేసినారు. ఇక్కడ వచ్చేసి మా గుండు కనుక వీళ్ళని రాసుకొనికుంది అనమాట. అస్సలు హోంవర్క్ చేయనికుంది వాళ్ళ హోంవర్క్ నేను చేశాను మొండికేసింది. బడి కొమ్మంటే పోదు కానీ ఇంట్లో కూర్చొని హోంవర్క్ రాసా అంటే అది సరే నువ్వు ఇట్లున్నావా అని చెప్పి నా దగ్గర ఒక డైరీ ఉండే. ఆ డైరీలో ABCD మొత్తం రాసిచ్చి వాళ్ళ హోంవర్క్ రాయి నువ్వు కూడా పెట్టించినావు అనమాట మా బుడ్డదానికి. మొత్తానికి వచ్చేసి హోంవర్క్ అయితే కంప్లీట్ చేసింది నీట్గా. చూసారు స్కూల్ పోకపోయినా కూడా అసలు ఎంత బాగా రాసిందంటే ABCD. నేనే షాక్ అయినా మా గుండుదాని దెబ్బకి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదే అనమాట మన ఈరోజు వ్లాగ్ అయితే కనుక. ఎంత నీట్గా రాసిన చూసినా మా గుండుది హోంవర్క్ని. స్కూల్ పోయినా కూడా హోంవర్క్ రాసింది ఇంట్లో కూర్చొని. దీనికి అదే పని చేయాలి నేను ఇంకా కంటిన్యూగా ఇంట్లో కూర్చొని రాపియాలన్నమాట అన్నీ. ఇంకా సమ్మర్ హాలిడేస్లో పంపిద్దాం అనుకుంటున్నా, హాఫ్ డే స్కూల్స్లో. అప్పుడు చూడాలి పాపని ఇంకా స్కూల్కి అయితే కనుక. ఓకే, ఇది అనమాట ఈరోజుకి మనకు చిన్న వ్లాగ్ అయితే కనుక. ఒక పక్క తినుకుంటా ఒక పక్క రాసుకుంటా కూర్చున్నారు వీళ్ళు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. ఓకే బాయ్.